ఎన్నాళ్ళు మా తొర్రపల్లి పేరునాని ఒకడే కొద్దో గొప్ప బూతులు లేకుండా మాట్లాడతాడని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ మా తొర్రపల్లి పేరునాని కూడా స్టార్ట్ చేసేసాడు. ఈడి మాట్లాడేస్తున్నాడు పెళ్ళాం పిల్లలు అని చెప్పేసి అని, వాడి అమ్మ మీ అమ్మ అని చెప్పేసి అని. ఈ పిచ్చినా కొడుకులకి అర్థం కావట్లా. వీళ్ళ ఓడిపోయిందే వీళ్ళ నాయకుల భాష భరించలేక, రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా సహించలేకపోయారు. వీళ్ళు ఏకయాదవులు మంత్రులుగా ఉండి అధికారంలో ఉండి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చలామణి అవుతూ పచ్చి బూతులు మాట్లాడుతున్నారా. పక్కా పోరం బొగ్గలకి మనం ఓట్లేసి గెలిపించామని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి వీళ్ళకి 11 నుంచి మూలలు కూర్చోబెట్టినా సరే వీళ్ళ భాషలో మాత్రం మార్పు రాలేదండి. ఇప్పుడు అర్జెంటుగా అధికారాన్ని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేయాలంట. ఇది చేత కాకపోతే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేయండి. ఈ తొరుపులో చెప్పే మాటలు జగన్మోహన్ రెడ్డి వేలేస్తాడు. వేలేసాడు, 5 ఏళ్ళు వేలేసాడు. మేము చూసాం. బ్రహ్మాండంగా వేలేసాడు. 5 ఏళ్ళు బ్రహ్మాండంగా తినేసారు. పైగా ఇక్కడికి వచ్చి పనికిమాల ఉపన్యాసాలు చెప్తున్నారు. తుఫాను ప్రభావితం అంటే తుఫాను వచ్చినప్పుడు 10 రోజుల ముందు బెంగళూరు వెళ్ళిపోయాడు, 10 రోజుల తర్వాత వచ్చాడు. ఈ తొరుపులోడు మాట్లాడుతూ నారా లోకేష్ గారు పెళ్ళాం పిల్లలతో కలిసి ముంబైలో ఎంజాయ్ చేస్తున్నాడు, క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఎవరితో ఉంటున్నాడు బెంగళూరులో? అలా ఎవరితో కదా. ఒకవేళ పేరు నాని భాషలో చెప్పాలనుకుంటే కనుక మేము కూడా అనొచ్చు కదా, జగన్మోహన్ రెడ్డి పిల్లలతో కలిసి బెంగళూరులో ఎంజాయ్ చేస్తున్నాడు నీకు బాగుంటుందా? లేకి యాదవులకి లేకి భాష మాత్రం పోవట్లేదండి. అది పోదు, పొలంలో పెట్టేదాకా లేకి భాష మాత్రం పోదు. ఏమన్నా అంటే మరి జగన్మోహన్ రెడ్డిని ఇలా అంటారా అని చెప్పేసి మళ్ళీ ఏడుతారు. ఇలాంటి లేక్ గాలి చేత మాట్లాడిపించేస్తాడు ముందే. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. ఇచ్చేస్తారా బెంగళూరు నుంచి నీతో రూపాయలు బావు డబ్బు మెయిన్గా పనిగా ఉన్నవాళ్ళు మీలాంటి వాళ్ళు ఇవాళ చేస్తున్న ఏడుబడిలో వాళ్ళ ప్రజలకు శాపం. మీలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏం పరిశీలిస్తాడు? బెంగళూరు నుంచి వెళ్తాడా దిక్మల్ సౌట్ సన్నాసి? వెళ్తాడా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేస్తారా? రామప్పనానికి ఎలక్షన్ దీనికి ఇంకా ఇచ్చేయండి, మాకు ఇచ్చేయండి, మాకు అధికారం ఇచ్చేయండి, మేము వేలేస్తాం. బెంగళూరులో కూర్చొని వేలేస్తారా? అప్పుడు ఇంకేమైనా మాట్లాడతాం? అమలక్కలు బుద్ధి తిట్టేస్తారా? ముందు అసెంబ్లీకి వచ్చి తాగలేదండి వీళ్ళు ఎదురు కానీ సౌట్ సన్నాసులారు. మనం మాట్లాడితే అసెంబ్లీకి వెళ్ళి వెళ్ళాం కానీ మనం ఇక్కడ మైకుల ముందు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేయడమే. జనమని అడదాకా నువ్వు మా ఆవిడని కేసులు ఇరికించేసారికి ఒక్కటి శివుడు ఈ ఆవిడికి బలం వచ్చేసింది. ఇప్పుడు అర్జెంటుగా మనం ఏదో కేసులో లోపలేస్తే మనకు కొంత ఫేమ్ వచ్చేద్ది. మన స్టేట్ లెవెల్లో మనం ఎలగబొట్టేసి అని చెప్పేసి నీడి ఆలోచన విడిది. ఇంకా ఈ అతి మాటలు లగించుకుంటే బాగుంటుంది. వేలేస్తాడట వేలేస్తాడు, వేలేసాడు. అలాగే 5 ఏళ్ళు వేలేసాడు. వేలేసి రాష్ట్ర ప్రజల చేత చేపల మించేసాడు. అలాగే ఇప్పుడు వచ్చి వేలేస్తాడు. అవి చేద్దాం, మన లోపాలు సరిదిద్దుకున్నాడు బుద్ధి జ్ఞానం లేని ప్రభుత్వం మీది. పెళ్ళాం పిల్లలతో క్రికెట్లకు తిరిగేటువంటి రైతులు ఇక్కడ చస్తంటే అదో లక్షణాన్ని తుఫానికి పెళ్ళాం పిల్లలతో సరదాకి క్రికెట్ చూసుకుంటారు. మరి జగన్మోహన్ రెడ్డి సరదాగా కాదండి బెంగళూరులో ఉంటుంది పిల్లలతో కలిసి. చాలా వరస్ట్గా ఉంటుంది ఈ పదం మేము మాట్లాడితే. ఇప్పుడు మీరు పెళ్ళాం పిల్లలు అని మాట్లాడితే మేము జగన్మోహన్ రెడ్డి పిల్లల ప్రస్తావన తీసుకురాం కానీ మేము మీ అంత లేగలం కాదు. కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పిల్లలతో కలిసే కదా బెంగళూరులో ఉంటున్నాడు, వేరే వాళ్ళతో ఏం కలిసి ఉండట్లేదు కదా. జగన్మోహన్ రెడ్డి కూడా ఎంజాయ్ చేస్తానికి బెంగళూరులో ఉంటున్నాడు. యలహంక ప్యాలెస్లో పని ఏముంది జగన్మోహన్ రెడ్డికి? ఎందుకున్నాడు? పిల్లలతో ఎంజాయ్ చేస్తానికే కదా. మరి నారా లోకేష్ గారు పెళ్ళాం పిల్లలతో క్రికెట్ చూస్తానికి వెళ్తే మీకు వచ్చి నిప్పే ఉంది. వాళ్ళు తుఫాన్లో ఈ తుఫాన్ వచ్చినప్పుడు మొన్న ఆ 2-3 రోజులు కూడా నిద్రాహారాలు మానేసి దగ్గరుండి రాష్ట్రంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకూడదు, రాష్ట్ర ప్రజలు ఈ విపత్తు నుంచి బయటపడాలని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు రాష్ట్రంలో ఉండి ఆ తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత రాష్ట్రం విడిచిపెట్టి వెళ్ళారు. నారా లోకేష్ గారు ముంబై వెళ్ళినా, చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్ళినా, పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వెళ్ళినా ఆ ప్రభావితం తగ్గిన తర్వాత పర్వాలేదు, రాష్ట్రానికి ఎలాంటి ముప్పు లేదని తెలిసిన తర్వాత రాష్ట్రం విడిచిపెట్టి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఎప్పుడు వచ్చాడు? తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత 10 రోజుల తర్వాత పర్వాలేదు, మనం హ్యాపీగా వెళ్ళొచ్చు, హ్యాపీగా రావచ్చు. ఈలోపు ఏమన్నా శవరాజకీయాలు అంటే శవరాజకీయాలు చేయడానికి ఎక్కడైనా సరే శవాలు ఏమైనా ఉంటే గ్యాదర్ చేయండి అని ఒక 10 రోజులు టైం తీసుకున్నాడు. ఎక్కడ శవాలు దొరకలా. తర్వాత ఈ ప్రమాదం జరిగింది గుడిది కాశీబొగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కేసలాట. అక్కడికి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పటికే శవాల రెడ్డి అని చెప్పేసి ఒక పేరు వచ్చేసింది. ఇప్పుడు వెళ్తే బాగోదని చెప్పేసి ఆగిపోయాడు. 10 రోజుల తర్వాత తిరుగ్గా వచ్చి మన పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకొని చుట్టుపక్కల గ్రామాల నుంచి డబ్బు ఇచ్చి జనాన్ని తీసుకొచ్చి వాళ్ళ చేతిలో తడిసిపోయిన ఆ వరి పంటను పెట్టించి ఏమన్నా స్క్రిప్ట్ వేసారా
పైగా ఇవాళ ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడుతూ మీరు బెంగళూరులో ఉంటూ మీరు ఇతర రాష్ట్రాల్లో ఉంటే వాళ్ళు నారా లోకేష్ గారిని మీరు విమర్శిస్తారా? మేము మాట్లాడుతాం. ఇప్పుడు పేరు నాని అన్న పదం మళ్ళీ సపరేట్గా ఏమి అనట్లేదు రో. పేరు నాని నారా లోకేష్ గారిని ఉద్దేశించి పిల్లలు అన్నాడు కాబట్టికే నేను జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పిల్లలంతా కలిసి బెంగళూరులో ఉంటున్నాడని చెప్పాల్సి అనాల్సి వస్తుంది. లేకపోతే అనాల్సిన అవసరం లేనే లేదు. గుర్తుపెట్టుకుని బాగా ముందు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ఆ తొరుపుల్లోడికి చెప్పండి. ఒక తొరుపులు సన్నాసి నువ్వేది పడుతుంది మాట్లాడమాకరా, కౌంటర్లు చాలా గట్టిగా పడిపోతున్నాయి. అక్కడ జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఎవరితో కలిసి ఉంటున్నాడని చెప్పేసి అడుగుతున్నారు. కాస్త మాట్లాడేటప్పుడు కాస్త తెలివి అంటే సోయిలో ఉండి మాట్లాడని చెప్పేసి వాడికి చెప్పండి. అధికారం ఉంటే అమిత్ షా కోడికి ఏంటి, కొండ మీద కోర్టు కూడా సావాసం చేస్తాయి. అమ్మ మీరు పెద్ద గొప్ప పోటుగాళ్ళగా క్రికెట్లో మీరు ఆడిచ్చామని చెప్తారు. మేము చెప్పేది అదేరా బాబు. ఇవాళ మీకు బలిసిపోయి మాట్లాడుతున్నారు కానీ లేకపోతే మీ అమ్మ మీకు ఎవడెత్తాడరా ఓట్లు అసలు బాగుంటుంది ఇలాగా. నేను కూడా నీ అమ్మ నీ అక్క నీయాలి అని చెప్పేసి అంటే బాగుంటుందా? వారు బాబు నువ్వు మాజీ మంత్రి రప్పించినా కొడక, నువ్వు ఒక మాజీ మంత్రివి మరీ బొగ్గల్లో మాట్లాడితే అట్ట, మరీ లెగ్గల్లో మాట్లాడితే అట్టగాని అడుగుతున్నా. గుడ్ సైడ్స్ అన్నసంలో మాట్లాడుతున్నాడు వీడు. మీ అమ్మ మీ అక్క ఏందిరా పిచ్చినా కొడక, నువ్వు ఒక మాజీ మంత్రి అయి ఉండి ఏం భాష అది? ఎదవ అడుక్కు తినే భాష మాత్రం పోలేదు మీ దగ్గర. అది పోదాం. ఈ ఎదవల దగ్గర ఏంటంటే వచ్చిన సమస్య ఏంటంటే ఎంతసేపు మీ అమ్మ నీ అక్క నీ ఆలి ఆడి పెళ్ళం ఈడి పెళ్ళం, ఈ బేకారీ ఎదవలకి ఈ భాష మాత్రం పోలేదండి. మరి ఆ పుటక ఎంతో లేదంటే ఆ పెంపకమే ఎంతో. మీ ఇంట్లో మీ అబ్బాయిని కూడా ఇలాగ మాట్లాడతావా, మీ ఆవిడతో కూడా ఇలాగ మాట్లాడతావా, మీ అమ్మ మీ అక్క అని చెప్పేసి ఏం భాష రాతి సవట. రాజకీయ నాయకుడు ఒక మాజీ మంత్రి దిక్కుమాలోడా గుర్తుపెట్టుకో బాగా. అలా మాట్లాడకూడదు. పొరంబోకి ఎదవలు మాట్లాడినట్టు మాట్లాడకూడదు. నీ అమ్మ ఆడమ్మ ఏంద్రా ఇది అడుగుతు నీ ఎదవలారా ఏం భాష అది అని అడుగుతున్నా. చే ఎదవలు రాజకీయ నాయకులు అనడానికి సిగ్గేస్తున్నారా? మాకు సిగ్గేస్తున్నారా? నిజంగా మీ గురించి మాట్లాడకూడదు అని చెప్పేసి అనుకున్నాను కానీ ఏం భాష అది పోల్చడానికి కూడా ఉంటుంది. మనం రాజకీయంగా విమర్శించవచ్చు, ఘాటుగా విమర్శించవచ్చు, బ్రహ్మాండంగా విమర్శించవచ్చు కాదనట్లా. మరి అమ్మలెక్కల దాకా ఎందుకురా? నీ పిల్లం అంటాడు, పిల్లలు అంటాడు, ఆడమ్మ అంటాడు, ఈడమ్మకి అంటాడు. ఒకటి అమ్మ మేమంటే బాగుంటుందా చెప్పు? కాస్త మన ప్రజలు మన ముఖాన్ని తుప్పుకుని ఎందుకు కూసారు అని ఇంగిత జ్ఞానం ఇంకా లేకపోతే మరి సోంబేరదవల్లా మాట్లాడుతూ ఉంటే మీ గురించి మాట్లాడుకొని టైం బొక్క. మీ అమ్మాయి ఎందుకు వచ్చిందిరా నాకు అర్థం కావట్లా, పేరునని మీ అమ్మాయి నాకు అర్థం కావట్లా. ఎదవల అంతే. ఎదవల్ల ఇంకా మనం ఏదో వెనకడి కోసం ఆమెతుంది. అలాగా ఇంక మీ భాషను మార్చడం ఎవడి వల్ల కాదురా. మీరు అలాగే రాలిపోతూ ఉంటారు అంతే. అదొక రకమైన పోయే కాలం మీకు సావట సన్నాసి. క్రికెట్ లేదు భారతదేశంలో. రేపు నాన్న మామూలుగా మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అమిత్ షా కొడుకు మోడీ చుట్టాలు అందరూ నాతో సావాసం చేస్తారు. జన్మలో అవ్వడం గుర్తుపెట్టుకో. ఈ జన్మలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం గుర్తుపెట్టుకో బాగా. ఏదో లాస్ట్ టైం అంటే రాష్ట్ర ప్రజల దురదృష్టమో కర్మకాలో జగన్మోహన్ రెడ్డి అదృష్టమో బాబాయ్ మర్డరో లేదంటే ఇంకొకటో అన్నీ కలిసి వచ్చేసి ఆ ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ మళ్ళీ బుద్ధున్నాడు ఎవడన్నా ఓటేస్తాడు ఇట్రా. మీ భాష లేదంటే మీ వాళ్ళకం మీ విధానం చూసినాడు ఎవడన్నా ఓటేస్తాడు మీకు. ఇవాళకి భాష మాట్లాడలేదు నీ దగ్గర, ఇంకా అమ్మ అక్కాలని మాట్లాడుతున్నారుగా. మళ్ళీ అయిపోతాడు ముఖ్యమంత్రి సూదికెళ్ళా. పెద్ద గొప్పలు చెప్పుకున్నారు మీరు క్రికెట్లకి వెళ్ళి. రైతు అలులక్షణ చేస్తుంటే ఇవాళ మీ యువకులంలో తిరిగావు. ఏదన్నా యువకులంలో జనం చెప్పింది ఒక్కటన్నా నువ్వు ఆచరించి చూపించావా అని అడుగుతున్నా. కాబట్టి బతికితే రాజకీయ నాయకుడు ఎవడైనా సరే అయితే రాజశేఖర్ రెడ్డి లాగా బతకాలి, లేదా జగన్మోహన్ రెడ్డి లాగా బతకాలనేది. ఏం జగన్మోహన్ రెడ్డిలా బతకాలా? ఏమంత గొప్పగా సాధించేసాడని జగన్మోహన్ రెడ్డిలా బతకాలి? ఆ బతుకంత నీచమైన దిక్మాల బతుకు ఇంకొక బతుకు ఉంటుంది. తల్లి ఊసేద్ది, చెల్లి ఊసేద్ది, ముఖం మీద కాంట్రి నుంచి ముఖం మీద ఊసేస్తారు. తల్లి చెల్లి ఊసేస్తారా బాబు? అదొక బతుక. సొంత చెల్లి చేత మా అన్న మంచోడు అని చెప్పించుకోలేడు. సొంత చెల్లి పొగడదు, చిన్నాన్న కూతురు పొగడదు, సొంత చెల్లి పొగడదు. బయటకు వచ్చి తల్లి నిర్మోహమాటంగా చెప్పొద్ది. తల్లిపైన కేసు వేసాడు. అదొక బతుక. అది బాబు అదొక దరిద్రపు కూడా దిక్మాల బతుకురా బాబు. గుర్తుపెట్టుకో బాగా. ఈ ఎదవ సచ్చు మాటలు మాట్లాడితే ఇలాగే మాట్లాడతాం. కాస్త ఏదైనా ఉంటే
నువ్వు ఎలాగ ఓడిపోయి సచ్చావు. జగన్మోహన్ రెడ్డి ఎలా గెలిచాడు, 11 వచ్చినాయి. ఆ 11 మందిని అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో తగలడమనండి, అక్కడ మాట్లాడమనండి. తర్వాత మీలాంటి పనులు అందరూ వచ్చి అప్పబాయ కోర్లు ఇక్కడ మాట్లాడుకోవచ్చులే, కానీ ముందు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడమనండి. సవటా ఇక్కడికి వచ్చి మాట్లాడావు కానీ ఆడమ్మ ఈడక్క ఆడాలి అనుకుంటాను.